హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను నా ఫ్రెండ్స్ కలిసి కల్కి సినిమాకి వెళ్ళామండి. ఎక్కడ అనుకుంటున్నా, ఇది వచ్చేసి కువైట్లో ఫాహిల్ అనే ఏరియాలో సినిమా హాల్ ఉందండి. ఇక్కడికి వచ్చాము. ఫాహిల్లోనే కాదు, చాలా ఏరియాల్లో సినిమాలు ఉన్నాయి, కానీ ఫాహిల్ మాత్రం మన ఇండియా సినిమా హాల్ ఉన్నట్లు చాలా పెద్దవిగా ఉంటాయి. ఇక్కడ సౌండ్ సిస్టమ్ అయితే చాలా బాగుంటుంది, డిటిఎస్ సిస్టమ్ అనేసి. అందుకని ఇక్కడ మేము వచ్చేసి మాకు ఫాహిల్ చాలా దూరం ఉండి అయినా కూడా ఇక్కడికే వచ్చాము. అందులో సోమవారం వచ్చామండి. ఈరోజు సోమవారం రేట్లు వచ్చేసి ప్రతి ఒక్క సోమవారం సినిమాల టికెట్లు అయితే డిస్కౌంట్ ఉంటాయండి, ఆఫర్ ఉంటుంది. మిగతా రోజులు అయితే ప్రతిరోజు 3.5 దినాలు ఉంటుంది. అదే సోమవారం అయితే మాత్రం ఒక దినారు 750 ఉంటుంది. దినారు సభాకాంక్షలు అనమాట. మన ఇండియా అమౌంట్లో 3.5 దినాలు అంటే 950 రూపాయలు అవుతుంది. అదేవిధంగా ఒక దినారు 750 అంటే 475 రూపాయలు అవుతుంది. అందుకని మన తెలుగువారు మాత్రం ఎక్కువగా సోమవారం వెళ్తుంటారు. సినిమా విషయానికి వస్తే ఫ్రెండ్స్, మేము దాదాపు 13 మంది వెళ్ళాము. హాల్ అయితే హౌస్ఫుల్ అయిపోయింది. మూవీ ఎలా ఉందనే విషయానికి వస్తే మాత్రం ఫ్రెండ్స్, ఇది అందరికీ నచ్చే సినిమా కాదు, ఫ్యాన్స్కి అయితే బీభత్సంగా నచ్చుతుంది. అలాగే ఒకవైపు వచ్చేసి ఒక టైప్ మూవీలో అయితే నచ్చుతుంది, ఒక టైప్ ఆడియన్స్కి అయితే కొంచెం బోర్ కొడుతుంది అంటున్నారా. మూవీ వచ్చేసి కొంచెం సినిమా నార్మల్ ఆడియన్స్కు, నార్మల్ మూవీస్ ఎక్స్పెక్ట్ చేసే లవర్స్కి వచ్చేసి ఈ సినిమా అర్థం కాదండి. ఇప్పటికైతే సినిమా రిలీజ్ అయ్యి దాదాపు 6 రోజులు అయిపోతుంది. ఆల్మోస్ట్ 60-70% అయితే చూసేస్తుంటారు సినిమాలు. చూసిన వాళ్ళు అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్లో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సినిమా విషయానికి వస్తే నాకైతే చాలా బాగా నచ్చింది. గ్రాఫిక్స్ అయితే వేరే లెవెల్, హాలీవుడ్కు ఏమాత్రం తీసిపోతే ఆ విధంగా ఉంటాయి. ఇండియన్ సినిమాను అయితే వేరే లెవెల్కి తీసుకెళ్లారు ఫ్రెండ్స్. చాలామంది అయితే సినిమా బాగలేదు అంటున్నారు. దాంట్లో మనం ఓన్లీ స్టోరీనే కాదు, మన ఇండియన్ మూవీ గ్రాఫిక్స్ చూసేలాగా డైరెక్టర్ నాగస్పిన్ కథ అయితే సూపర్గా రాసుకున్నాడు. కానీ చెప్పే విధానమే కొంచెము జనాలకు ఎక్కేలా మిస్ అయిందని నేనైతే అనుకుంటాను. నా తర్వాత ఎవరైనా నేను బాగుంటానికి ఏమైనా చేస్తా, ఆ టైప్ క్యారెక్టర్ సూపర్గా పండింది. ఇక సినిమా విషయానికి వచ్చినామంటే ఫ్రెండ్స్, అక్కడ జరిగే స్టోరీకి మనం కనెక్ట్ అయి ఉంటాం. వెంటనే ఇంకో స్టోరీలోకి తీసుకెళ్తాడు అనమాట. అది చూస్తుంటే వెంటనే మళ్ళీ ఇంకో స్టోరీలోకి తీసుకెళ్తాడు. ఆ టైప్ సిచ్యువేషను. సినిమా చూసేదానికైతే సూపర్గా ఉంది, కానీ అందరికీ నచ్చే సినిమా కాదు ఫ్రెండ్స్. నాకైతే సూపర్గా ఉంది. మీరు చూసింటే ఎలా ఉందో కామెంట్ చేయండి, మీ పర్సనల్ ఒపీనియన్ అయితే.